జై శ్రీమన్నారాయణ. నమస్కారం అందరికీ. ఏన్షియంట్ సమ్మర్ సైన్స్ సిరీస్ డే 3కి స్వాగతం. ముందు 2 ఎపిసోడ్స్లో మనము ఏసీలు లేని పాతకాలంలో న్యాచురల్ ఏసీ ఎలాగ వర్క్ అవుతుంది, అలాగే ఇప్పుడు మనము ఏదైనా ప్రాబ్లం వస్తే ఓఆర్ఎస్ తీసుకోమని చెప్తున్నారు, అలాగ న్యాచురల్ ఓఆర్ఎస్ ఆ కాలంలో ఏమి ఉండేది అని తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మనం సింహాచలం చందనోత్సవం వెనుక ఉన్న రహస్యాలను చూద్దాం. హిందూ దేవాలయాల చరిత్రలో ఒక విచిత్రమైన అత్యంత అద్భుతమైన ఆచారం ఒకటి ఉంది. ప్రపంచంలో ఏ దేవుడికైనా అభిషేకాలు చేస్తారు, అలంకరణలు చేస్తారు. కానీ విశాఖపట్నంలోని సింహాచలంలో ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామికి మాత్రం ఏకంగా 100 కిలోల గంధాన్ని, అదేనండి చందనాన్ని పూసి ఆ విగ్రహం అసలు రూపం కూడా కనిపించకుండా కప్పేస్తారు. సంవత్సరంలో 364 రోజులు ఆ స్వామి చందనం ముద్దగానే దర్శనమిస్తారు. కేవలం వైశాఖ మాసం శుద్ధ తదియ, అదే అక్షయ తృతీయ రోజు మాత్రమే ఆ చందనాన్ని తీసి నిజరూప దర్శనం ఇస్తారు. ఈ ఆచారం వెనుక పురాణ గాథ మనందరికీ తెలిసిందే. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత కూడా నరసింహుడికి ఉగ్రరూపం శాంతించకపోతే ప్రహ్లాదుడు స్వామివారికి చందనం పూసి శాంతింపచేశాడని ఇది పురాణం. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక రాతి విగ్రహానికి 100 కిలోల చందనం పూయాల్సిన అవసరం ఏంటి? దీని వెనుక దాగున్న భౌగోళిక రహస్యం ఏంటి? గంధం కలపలో ఉన్న రసాయనిక లక్షణాలను మన ప్రాచీన ఋషులకు ఎలా తెలుసు? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇది కేవలం ఒక ఆచారం కాదు. 100 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు వాడిన అడ్వాన్స్ స్టోన్ ప్రిజర్వేషన్ టెక్నాలజీ, అంటే ఆ రాయి పాడైపోకుండా ఉండడానికి వాడిన టెక్నాలజీ. అలాగే మన మెదడును ప్రశాంతింపపరిచే న్యూరో సైన్స్ కూడా ఉంది. ఈరోజు ఈ అద్భుతమైన సైన్స్ని పూర్తిగా మనం డీకోడ్ చేయబోతున్నాం. ముందుగా మనం భౌతిక పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. సింహాచలం గుడి తూర్పు కనుమలలో సముద్రానికి దగ్గరగా ఉంటుంది. విశాఖపట్నం వాతావరణం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. వేసవి కాలం వచ్చిందంటే భయంకరమైన ఎండ, దానికి తోడు సముద్రం వల్ల వచ్చే విపరీతమైన ఉక్కపోత. మన ప్రాచీన దేవాలయాల్లోని విగ్రహాలను సాధారణంగా నల్లరాయితో చెక్కుతారు. ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్ ప్రకారం చూస్తే నల్లరాయికి ఉష్ణాన్ని గ్రహించే శక్తి చాలా ఎక్కువ, అంటే హీట్ అబ్జర్వేషన్ చాలా ఎక్కువ. పగటిపూట భయంకరమైన ఉష్ణోగ్రతలకు ఆ రాయి వేడెక్కుతుంది, థర్మల్ ఎక్స్పాన్షన్ అన్నది జరుగుతుంది. రాత్రిపూట వాతావరణం చల్లబడగానే రాయి మళ్ళీ సంకోచిస్తుంది, అంటే థర్మల్ కాంట్రాక్షన్ అన్నది జరుగుతుంది. ఇలా రోజుకోసారి వేడెక్కడం చల్లబడడం వల్ల ఏమవుతుంది? రాళ్లలో కంటికి కనిపించని పగుళ్ళు వస్తాయి. దీనికి తోడు గాలిలో ఉండే ఉప్పు శాతం, అలాగే తేమ వల్ల ఆ రాతి విగ్రహం క్రమంగా క్షీణించుకుపోయే ప్రమాదం ఉంది. మరి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆ స్వయంభువ విగ్రహాన్ని ఈ వాతావరణ మార్పుల నుంచి ఎలా కాపాడుకోవాలి? ఇక్కడే మన ఋషులు తమ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ బ్రెయిన్ని వాడారు. ఇక్కడే ఒక అద్భుతమైన థర్మల్ ఇన్సులేషన్ని కనిపెట్టారు. అదే స్వచ్ఛమైన చందనం. గంధం లేకపోతే చందనం, వీటికి ఉన్న అతిపెద్ద లక్షణం ఏంటి? ఇది తీవ్రమైన ఎండను, వేడిని తమలో బంధించుకుంటుంది. కానీ ఆ వేడిని లోపల ఉన్న వస్తువుకి, అంటే ఆ రాతి విగ్రహానికి చేరనివ్వదు. మీరు గమనిస్తే సింహాచలంలో స్వామికి చందనాన్ని ఒకేసారి పుయ్యరు. సంవత్సరంలో 4 దబాలుగా పూస్తారు. వైశాఖ మాసం చందనోత్సవం నాడు, జ్యేష్ఠ పౌర్ణమి నాడు, ఆషాఢ పౌర్ణమి నాడు మరియు శ్రావణ పౌర్ణమి నాడు. ఎందుకు ఈ 4 నెలలే ఎంచుకున్నారు అంటే ఇది వేసవి మరియు వర్షాకాలం కలిసే నెలలు. వాతావరణంలో అత్యంత వేడి, అత్యంత తేమ ఉండే సమయం ఇదే. ఈ 4 పొరల చందనం ఆ రాతి విగ్రహానికి ఒక న్యాచురల్ ఏసీ షీల్డ్ లాగా పనిచేస్తాయి. అంతేకాదు ఈ చందనానికి యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఫంగస్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి గాలిలో ఉండే తేమ వల్ల రాతిపై ఫంగస్ లేదా నాచు చేరకుండా ఈ గంధం రక్షిస్తుంది. అంటే చందనం కప్పడం అనేది కేవలం ఒక
పండుగ కాదు, దేవుడి విగ్రహాన్ని వేల సంవత్సరాల పాటు భద్రపరచడానికి మనవాళ్ళు కనిపెట్టిన ఒక కెమికల్ ట్రీట్మెంట్. ఇప్పుడు అర్థమైంది కదండి ఎందుకు సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి ఏకంగా 100 కేజీల గంధాన్ని ఎందుకు పూస్తారు అన్న విషయం. గంధము ఎలాంటి సుగంధాన్ని ఇస్తుందో మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఇంకో విషయాన్ని చూద్దాం. ఇదంతా విగ్రహాన్ని కాపాడుకోవడం గురించి, కానీ మన ధర్మంలో ఏది చేసినా అందులో మనుషులకు జరిగే సైంటిఫిక్ మేలు ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడు న్యూరో సైన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎండాకాలంలో గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి చెమట పట్టి శారీరకంగా మానసికంగా అలసిపోయి విపరీతమైన స్ట్రెస్తో భక్తులు గర్భగుడిలోకి అడుగు పెడతారు. ఆ క్షణంలో ఏమవుతుంది? గర్భగుడిలో ఉన్న 100 కేజీల చందనం నుంచి వచ్చే ఆ అద్భుతమైన సువాసన వాళ్ళ ముక్కుకు తాగుతుంది. సైన్స్ ప్రకారం సువాసన గ్రహించే మన ఆల్ఫాక్టరీ నర్వ్ నేరుగా మన మెదడులోని ఎమోషన్ని కంట్రోల్ చేసే సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. గంధపు వాసన మెదడుకు చేరగానే వెంటనే మన బాడీలో స్ట్రెస్ని పెంచే హార్మోన్స్ లెవెల్స్ పడిపోతాయి. మెదడు చాలా ఆహ్లాదంగా మారిపోతుంది. అంటే స్ట్రెస్ అంతా కూడా తగ్గిపోతుంది. అంతసేపు క్యూలో నిలబడి మనము దేనికోసం స్ట్రెస్ అయ్యామో ఆ స్ట్రెస్ అంతా కూడా తగ్గిపోతుంది. అంటే కళ్ళు మూసుకొని గాఢమైన ధ్యానం చేస్తే ఎంతటి ప్రశాంతత వస్తుందో ఆ గంధపు గాలి పీల్చిన 1 సెకనులో ఆ ప్రశాంతత వస్తుందన్నమాట. ఇంకొక అద్భుతమైన సైన్స్ నిజం చెప్పనా, ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి ఒక ఎక్స్పైరీ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. సాధారణ మూలికల కంటే గంధపు చెక్కకు ఉండే బయో ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ. సో గర్భగుడిలో చదివే వేద మంత్రాల శబ్ద తరంగాలు ఈ చందనం ఫ్రీక్వెన్సీతో కలిసినప్పుడు ఆ గర్భగుడి మొత్తం ఒక హై ఎనర్జీ క్వాంటమ్ ఫీల్డ్ లాగా మారిపోతుంది. అందుకే మనం గర్భగుడిలోకి వెళ్ళగానే తెలియని ఒక డివైన్ ఫీలింగ్ మనల్ని ఆవహిస్తుంది. ఒక స్వచ్ఛమైన ప్రశాంతతతో ఆ స్వామిని స్వరూపాన్ని చూస్తూ ఎంతో ఆనందంగా బయటికి రావడానికి కారణం ఇదే. సో ఒక్కసారి పురాణాన్ని సైన్స్ని పక్కన పెట్టి చూస్తే నరసింహస్వామి ఉగ్రరూపం దేనికి సంకేతం? మనల్ని దహించి వేసే ఈ భయంకరమైన వేసవి కాలానికి సంకేతంగా చెప్పచ్చు. ప్రహ్లాదుడు పూసిన చందనం దేనికి సంకేతం? ఆ ప్రకృతి ప్రకోపాన్ని చల్లబరిచే న్యాచురల్ సైన్స్కి సంకేతం. మన పూర్వీకులు ఎంత గొప్పవారంటే ఇంతటి క్వాంటమ్ ఫిజిక్స్ని, థర్మోడైనమిక్స్ని, న్యూరో సైన్స్ని ఏ స్కూల్కి వెళ్ళని సామాన్యునికి కూడా అర్థమయ్యేలా కథల రూపంలో అంటే పురాణాల రూపంలో మనకి అందజేశారు. చందనోత్సవం రోజున ఆ స్వామి నిజరూపాన్ని చూడడం ఎంత అదృష్టమో ఆ ఆచారం వెనుక ఉన్న మన భారతీయ సైన్స్ని అర్థం చేసుకోవడం కూడా అంతే గర్వకారణం. మనం ఈ సిరీస్లో ఆర్కిటెక్చర్ చూసాం, ఫుడ్ చూసాం, ఇప్పుడు గుడుల వెనుక ఉన్న స్టోన్ ప్రిజర్వేషన్ సైన్స్ని కూడా చూసాం. కానీ ఎండాకాలంలో మనుష్యులకే కాదు భూమి మీద ఉండే ప్రతి జీవికి ప్రాణాధారం నీరు. మరి ఈ భూగర్భ జలాలు అడుగంటిపోకుండా మన పూర్వీకులు వేసవిలో వాడిన అద్భుతమైన వాటర్ మేనేజ్మెంట్ సైన్స్ ఏంటి? వైశాఖ మాసంలోనే గంగా పూజలు ఎందుకు చేస్తారు? గంగను శివుడు తన తలపై ఎందుకు బంధించాడు అనే పురాణ కథకు ఈ భూమి వేడెక్కకుండా కాపాడే క్లైమేట్ కంట్రోల్ హైడ్రాలజీకి ఉన్న లింకుని నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. ఈ సైంటిఫిక్ విశ్లేషణ మీకు గర్వకారణంగా అనిపిస్తే ప్రతి ఒక్క హిందువుకి ఈ వీడియోని షేర్ చేయండి. కామెంట్లో ఓం నమో నారాయణాయ అని రాయండి. దామోదర డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డే 4లో కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.